ఇక ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. దాంట్లో 122వ అమెండ్మెంట్ గా జీఎస్టీ యాక్ట్ లో అమెండ్మెంట్ తీసుకొస్తున్నారు. ఆర్టికల్ 274A క్లాస్ 4 సెక్షన్ G ఏం చెప్తుంది? జీఎస్టీ ప్రొవిజన్స్ లో స్పెషల్ ప్రొవిజన్స్ విల్ బి మేడ్ ఫర్ స్పెషల్ కేటగిరీ స్టేట్స్ అని. అంటే దాని అర్థం ఏమిటి? జీఎస్టీ వచ్చినాక కూడా స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కొనసాగుతాయని, స్పెషల్ కేటగిరీ స్టేట్స్కు స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఇవ్వబోతారు అన్నది క్లియర్ కట్గా చెప్తా ఉంది జీఎస్టీ యాక్ట్ ప్రకారం. అంటే ఇవన్నీ కూడా చాలా సుదీర్ఘంగా కూడా రేపు డిస్కస్ చేస్తాం. గవర్నర్ గారి స్పీచ్లో ఇవన్నీ కూడా తీసుకొస్తాం. ఇక నేను సుదీర్ఘంగా ఇంతకన్నా ఎక్కువ చెప్పతే గవర్నర్ గారి స్పీచ్ ఇక్కడే చెప్పినట్టు అవుతుంది. 2-3 విషయాలు మీరు ఏదైనా క్లుప్తంగా అడగాలంటే అడగండి. వెళ్ళే ముందు ఒకే ఒక విషయం మళ్ళీ చెప్పాలి. ఈరోజు మనం పేపర్లు చూసాం, రాజధాని ప్రాంతంలో రైతులకు ఏ రకంగా అన్యాయం జరుగుతూ ఉంది, రైతులకు ఏ రకంగా ప్లాట్ల కేటాయింపులో వ్యత్యాసం చూపిస్తున్నారు అన్నది. ప్లాట్లలో మాత్రం ఆశ్చర్యంగా లాటరీ అని పేరు చెప్తారు. లాటరీ అన్నది ఒక స్కామ్గా ఇవాళ తయారు చేశారు. కారణం ఏంటంటే సాక్ష్యాధారాలతో సహా ఇవాళ ఎవరెవరికి ప్లాట్లు ఇచ్చారు అని నేను చూపించబోతా ఉన్నా. ఈ ప్లాట్లు ఇచ్చినవి ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయి అంటే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన మంత్రులకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఎమ్మెల్యేలకు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన దగ్గరి మనుషులకు వాళ్ళకు మాత్రం బ్రహ్మాండమైన ప్లాట్లు అలాట్ అయినాయి. అంటే బ్రహ్మాండమైన ప్లాట్లు అంటే మంచి మంచి పార్కుల దగ్గర, మంచి మంచి రోడ్ల కూడికల దగ్గర, మంచి మంచి ప్రైమ్ ప్రాపర్టీస్, కమర్షియల్ ప్రాపర్టీసు, బాగా రోడ్లు పక్కనే ఉండేట్టుగా, బ్రహ్మాండంగా 2-3 రోడ్లు ఉండేట్టుగా కూడలిలో కూడా అలాట్ అయిన పరిస్థితులు. సామాన్య రైతులకు మాత్రం అన్యాయంగా అలాట్ అయిన పరిస్థితులు. మరి లాటరీ పద్ధతిలో నిజంగా తీసేటట్టుగా అయితే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఈ మంత్రులకు, ఈ ఎమ్మెల్యేలకు, ఇటువంటి నాయకులకు మాత్రం బ్రహ్మాండమైన మంచి ప్లాట్లు ఎలా దక్కుతాయి? వాళ్ళకు దక్కడం ఏమిటి, మిగిలిన రైతులకు దక్కకపోవడం ఏమిటి? ఇది రైతులకు రాజధాని ప్రాంతంలో భూములు తీసుకున్న, భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేయడం కాదా? నేను ఇవాళ ఈ ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నా. ఇది పయ్యావుల కేశవ్, బోలుపల్లి నరేంద్ర, ఇద్దరు మీ అందరికీ కూడా పేర్లు చెప్తానే రాష్ట్రంలో అందరికీ కూడా పేర్లు అర్థమవుతాయి అనుకుంటా. పయ్యావుల కేశవ్ అని ఆయన ఐ థింక్ ఈస్ ఎమ్మెల్సీ అనుకుంటా. దూలుపాల్ నరేంద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే. వీళ్లకు ప్లాట్లు అలాట్ అయ్యాయి. ఆ ప్లాట్లు 12,000 గజాలు ఒక ప్లాటు, కొండరామరాజుపాలెం ఊరు, కాలనీ 466, బ్లాక్ 1772, ప్లాట్లు 2, 12,000 గజాలు. ఎక్కడ ఉంది అని చెప్పి ఈయన ప్లాట్లు తీసుకొని పోయి ఇలా మ్యాపుల్లో ఒక నిమిషం లేదా క్వశ్చన్స్ గెట్ ఓవర్, మా తర్వాత మాట్లాడదాము, తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషం మధ్యలో డిస్టర్బ్ చేసినాము అని అంటే ఫ్లో పోతుంది. కంప్లీట్ అయిన తర్వాత వీ విల్ టేక్ యువర్ క్వశ్చన్స్. ఇవన్నీ కూడా వాళ్ళకు సంబంధించిన ప్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్, ఎవరెవరికి ప్లాట్స్ గురించి అలాట్ అయినాయి,
అలాట్ అయిన ప్లాట్ ఎక్కడ ఉంది, ఆ అలాట్ అయిన ప్లాట్లు ఎంత గొప్పగా అలాట్ అయింది, వీళ్ళకు మాత్రమే లాభం చేకూర్చే విధంగా ఎందుకు ప్లాట్ల అలాట్మెంట్ జరిగింది అన్నది క్వశ్చన్. ఈ పయ్యావుల కేశవ్ దులపాల్ నరేంద్రకు సంబంధించి ప్లాట్లు 12,000 గజాలు, కోదండరాజుపాలెం 403 కాలనీ 1713 ప్లాట్లు 13 3,000. ఇవి 12,000 గజాలు అనేది 2 ప్లాట్స్ అలాట్ అయినటివి నివాస ప్లాట్లు, 4 వైపులా రోడ్లు, ప్లాట్లకు ఆనుకొని పెద్ద పార్కు, 2 కమర్షియల్ జోన్స్ మధ్య. నేను ఒకటే అడుగుతానే, వీళ్ళకు మాత్రమే ఇంత మంచి లొకేషన్స్లో ప్లాట్లు ఎందుకు అలాట్ కావాలి? వీళ్ళకు మాత్రమే ఎందుకు ఇవ్వాలి? ఏమి రాజధాని ప్రాంతం కోసం భూములు ఇచ్చినారు, భూములు ఇచ్చిన రైతులకు ఇదే ప్లాట్ గన వాళ్ళకి ఇస్తే 12,000 గజాలు ఇస్తే వాళ్ళకు డబ్బులు రావా? వాళ్ళు సంపాదించుకోరా? వాళ్ళకు మేలు జరగదా? ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. అమరావతిలో తొలి రోజు అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంపై స్పందించిన వైఎస్ జగన్ అలాగే ప్రభుత్వ పాలనా తీరు ఎలా సాగుతోంది అన్న దాని మీద విమర్శలు గుప్పిస్తారు.